హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మెయిన్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఒక అన్న అయితే మన వీడియోస్ కింద కామెంట్ అయితే పెట్టారు. పేరైతే రివీల్ చేయట్లేదు. ఎందుకు అన్న మంచి కోసం చేయని చెడ్డ కోసం చెప్పను, కానీ మనం దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం. కొంచెం నేను చెప్పిన తర్వాత తప్పు రైట్ మీరు కొంచెం కామెంట్ అయితే చేయండి. అప్పుడు నా ఉద్దేశంలో నేను కరెక్ట్గా ఉన్నాను లేదా రాంగ్గా ఉన్నాను నాకు తెలుస్తుంది కదా. మ్యాటర్ ఏంటంటే, నేను చెన్నైకి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్లు రిటర్న్ కెరీర్ కోసం ఎంత తిప్పలు పడతారో ఏంటని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. పెడితే దాని కింద కామెంట్ పెట్టారు, నువ్వు ఆల్రెడీ కిరాయికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కిరాయి కోసం కూడా చూస్తున్నావు అంటే అక్కడ ఒకళ్ళు పట్టు కొడుతున్నట్టే కదా అని చెప్పేసి పెట్టారు. ఓకే అన్న, బాగానే ఉంది. నేను ఇక్కడ నుంచి లోడ్ వేసుకెళ్ళి అక్కడ నుంచి వేసుకొస్తే ఒకళ్ళు పట్టు కొట్టినట్టు అయితే, అక్కడ నుంచి వచ్చిన బండి ఇక్కడ దింపేసి ఇక్కడ నుంచి లోడ్ వేసుకెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ వాళ్ళు పట్టు కొట్టినట్టే కదా. అప్పుడేమంటారు మరి? ఇంకోటి ఏంటంటే, మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే, ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఎవరు పట్ట కొట్టేయాలని చెప్పేసి ఎవరు కూడా బలి తెచ్చుకోరు. ఎవరి ఫ్యామిలీని పోషించుకోవడం కోసం వాళ్ళు తెచ్చుకుంటారండి. ఇంకోటి ఏంటంటే, మెయిన్ నిజంగా పట్టుకొట్టడం వరకు వెళ్ళిపోయాం కాబట్టి మాట్లాడుకునేది ఏంటంటే, ఫస్ట్ నేను కానీ మీరు కానీ ఆ బండి తేకముందు ఏం చేస్తుంటాం? ఏదో పనిలో ఉంటాం. మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు బండి తోలుతారో చేస్తారో చూస్తాం. అయ్యమ్మ ఈ పని ఏదో బాగానే ఉంది, తిరుగుతున్నాడు, అలా వెళ్తున్నాడు, 1000 రూపాయలు ఇలా వెళ్తున్నాడు, 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం కూడా బండి తీసుకొస్తాం. మరి అప్పుడు ఆడి పట్టు మనం కొట్టినట్టే కదా. ఆడు తోలుకునే కిరాయిలో మనం ఏలాడతాము. ఆడు 1000 అంటే మనం 900 అంటాము, ఆడు 800 అంటే మనం 700 అంటాము. అలాగే వెళ్ళిపోతాం. పని ఖచ్చితంగా తోలే కానీ వాళ్ళ ఖాతాలన్నీ మనం బొక్క ఎత్తున్నట్టే కదా. మరి అప్పుడు ఆడు పట్టు కొట్టినప్పుడు ఏమైందండి మరి? అప్పుడు అది కరెక్ట్ అనిపించినప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, అది రాంగ్ అయితే ఇది రాంగ్ అవుతుంది. ఇప్పుడు నాకు పోటీ ప్రపంచంలో ఎవరు పట్ట కొట్టేయాలని చెప్పేసి ఎవరో కూడా బలి తెచ్చుకోరు, కిరాయిలు తిప్పారు. ఎవరి ఫ్యామిలీని పోషించుకోవడానికి వాళ్ళకి సరిపోతాయి అన్ని ఆ తిప్పలన్నీ కూడా. వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నా లైఫ్ నాకు హెవీగా అనిపిస్తుంది, మీ లైఫ్ మీకు హెవీగా అనిపిస్తుంది. మీరు అంటున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ 4 సంవత్సరాల్లో ఇప్పుడు 2020 నుంచి తోలుతున్నాను, ఎన్ని స్టేట్లు తిరిగినా కానీ ఖాళీగానే వచ్చేస్తాను అన్నారు. మీ దగ్గర మార్కెట్ అలా ఉంటుంది. అప్ అండ్ డౌన్కి వెళ్ళి వచ్చేంతవరకు కిరాయి ఇస్తారు. ఆ టైప్ ఉంటుంది. ఒక్కొక్క దిక్కున గ్రూపుల్లో కిరాయిలు తిరిగే బళ్ళు కూడా ఉన్నాయి. మీకు అది తెలుసో లేదో. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర కిరాయిలకే ఇటు నుంచి అక్కడికి వెళ్తారు, ఒక సైడ్కే ఇస్తారు కిరాయిల్లో. దాంట్లో కూడా ఏం పెద్ద మిగిలిపోయి కూడా ఉండవు. ఏ టైర్ పేలినా కానీ కిరాయి సరిపోద్ది. ఆ టైప్లో ఉంటాయి కిరాయిలు అవి. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కిరాయి తగిలితేనే మిగులుతుంది, లేదా లేదు. మీకు అది తెలుసో లేదో మరి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఇలా మాకుంది, మా విలేజ్ సైడ్ ఉంది అనుకో, అప్ అండ్ డౌన్కే వస్తుంది కిరాయి. అదే సిటీలోకి వెళ్ళేటప్పటికి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి, మార్కెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సింగిల్కే ఇస్తారు వాళ్ళు. అటు నుంచి ఏదో చేసి తెచ్చుకోవాలి, అదని లేదు మాకు బోల్ బళ్ళు ఉన్నాయి అంటారు వాళ్ళు. అది మీకు తెలుసో లేదో. ఎందుకంటే రిటర్న్ కిరాయిలు అనేది ఏదో పెద్ద పాపం కింద చేశారు, కానీ మెయిన్ ఆ గ్రూపులు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు వీళ్ళు ఉన్నంతసేపు ఇవి కూడా నడుస్తూనే ఉంటాయి. నేను వేసుకురావడం మానేస్తాను, అలాగని కిరాయి ఆగిపోద్దా? ఎవరన్నా కూడా వేసుకొస్తారు కదా. సో నన్ను తప్పు పట్టడం మానేసి కొంచెం పాజిటివ్ యాంగిల్ అయితే చూడండి. మరి మీరంటే నాకు ఏం కోపమే లేదు, మీరు మంచిగా చెప్పారు. నేనేంటంటే నా వెర్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. అలాగే పోనీ మీరనే కాదు, మీలాగే కొంచెం ఆలోచించే వాళ్ళు ఉంటారు. పోనీ కామెంట్ పెట్టకపోవచ్చు, ఎందుకులే మనకి ఎందుకులే అనే టైప్లో. అలాంటి అందరికీ కూడా చెప్పాలి కదా అని చెప్పేసి వీడియో పెట్టాను తప్ప మేము తప్పుగా అయితే చేయాలని ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఆ ఉద్దేశం ఉండి ఒకడు గొడవ కొట్టేయాలి అని చెప్పేసి నేనే తోలేసుకోవాలి, నేనే చేసేయాలని ఉద్దేశం ఉంటే కనుక నేను ఎక్కడ కూడా ఇగో బండి ఇలా కంప్లైంట్ వస్తే ఇలా చేసుకోవాలి, ఈ టైర్లో అయితే ఇలా బాగుంటుంది, బండి ఇలా బాగుంది, ఇలా అయితే ఇలా కంప్లైంట్ వస్తుంది, పెట్టుబడి ఎంత అవుతుంది, ఫస్ట్ సర్వీసింగ్ ఎంత అవుతుంది, సెకండ్ సర్వీసింగ్ ఎంత అవుతుంది, లేదా ఇక్కడ కిరాయికి వెళ్తే ఇక్కడ రిటర్న్ ఆఫీసులు ఉంటాయి, ఇక్కడ నుంచి రిటర్న్ కిరాయిలు ఉంటాయి, విజయవాడ వెళ్తే ఇలా ఉంటుంది, చెన్నై వెళ్తే ఇలా ఉంటుంది అన్నీ నేను చెప్పను కదా. ఎందుకంటే మరి మీకు తెలిసిపోయింది అనుకో, నెక్స్ట్ టైం నాకు కిరాయిలు ఉండవు కదా అక్కడ. నాకు ఆ ఉద్దేశం లేను కాబట్టి నేను నాతో పాటు ఇంకో నలుగురు బాగుపడాలని అనుకుంటున్నాను కాబట్టి వీడియో అయితే తీస్తున్నాను. ప్రతిదీ కూడాను అన్నీ కూడా చూపించుకుంటూ వస్తున్నా, ఎక్కడ ఎలా చేయాలి ఏంటి, మోసపోకూడదు ఎవరో కూడాను. ఇక్కడ ఎంత ఉంటుంది ఖర్చులు, బోర్డర్ ట్యాక్స్ ఎంత ఉంటుంది అవన్నీ చూసుకొని కిరాయి మాట్లాడుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు. ఇంకోటి ఏంటంటే అనుకోవచ్చు, నువ్వేంటి వీడియోలు పెట్టుకుంటున్నావు కదా, లక్షలు సంపాదించేస్తావు లేదా 1000 సంపాదించేస్తావు, దానికోసం పెడతావు మా కోసం పెడుతున్నావు ఏంటని. నాకైతే యూట్యూబ్ ద్వారా కూడా నేను పెట్టిందే తప్ప నాకు వచ్చింది అయితే రూపాయి కూడా లేదండి. అదంతా
మన డ్రైవర్లు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం కాన్ఫిడెంట్ గా ఈ కిరాయి వెళ్తే ఇంత ఖర్చులు అయితే మనకి ఇంత ఒప్పుకోవచ్చు, ఇంతవరకు అయితే బాగానే ఉంటుంది మిగులుతుంది అని కాన్ఫిడెంట్ గా కిరాయి మాట్లాడుకుంటారని ఉద్దేశంతో చెప్తాను తప్ప నేనైతే దేన్ని ఆశించి అయితే కాదండి. ఇప్పుడు నేనంతా మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తే మీకు కొంచెం కామెంట్ అయితే చేయండి, నేను సరి చేసుకుంటాను. మరి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కనుక కొంచెం కామెంట్ అయితే చేయండి, నేనైతే సరి చేసుకుంటాను కదా. మరి అలాగే కొంచెం నేను మాట్లాడింది కరెక్ట్ అనిపించి ఇంకా 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 ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి బళ్ళ గురించి, మా డ్రైవింగ్ ఫీల్డ్ గురించి, ఇలా చిన్న బళ్ళు వెళ్ళండి. మనకు తెలిసిందే చెప్తాను, నేను తెలియలేనిది అయితే ఇప్పుడు ఏం చెప్పలేదు. కానీ తెలుసుకోవాలనుకుంటే కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.